టాలీవుడ్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఆఖరి సినిమా జననాయకన్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కథకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో ఈ వార్తలపై క్లారిటీ వస్తుందనుకుంటే మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జననాయకన్. ఇదే విజయ్ ఆఖరి సినిమా కావడంతో అభిమానులతో పాటుగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే నెవర్ బిఫోర్ రేంజ్ లో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది మూవీ టీం. భారీగా రూపొందుతోన్న జననాయకన్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరికి రీమేక్ అన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. కాస్టింగ్ అప్డేట్స్ కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చేలా కనిపించాయి. ఇప్పటి వరకు వచ్చిన మూవీ అప్డేట్స్ అన్ని కూడా రీమేక్ మూవీ అనేలాగా ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన మ్యూజికల్ లాంచ్ ఈవెంట్ లో రీమేక్ వార్తలపై స్పందించారు దర్శకుడు వినోద్. ఇది పూర్తిగా విజయ్ సినిమాని, దళపతి కోసం అభిమానులు ఎలాంటి అంశాలు కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయన్నారు. దీంతో మరోసారి కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. తాజాగా భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడి మరొక ట్విస్ట్ ఇచ్చారు. విజయ్ ట్రూ జెంటిల్మెన్ అన్న అనిల్ ఈ సినిమాలో తాను కూడా భాగమా కాదా అన్నది సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుంది అన్నారు. దీంతో రీమేక్ వార్తలు మరొకసారి తెరమెదకొచ్చాయి. మరి ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.